హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నాగరాజు. మీరు చూస్తున్నది రైతు కలం యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు టమాటా రేట్లు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. మనకి ఈరోజు డేట్ వచ్చేస్తే 10/5/2026 10th May 2026. ఈరోజు మనకు టమాటా ధరలు వచ్చేసి రాయచోట్లో A1 గ్రేడ్ వచ్చేస్తే 500 రూపాయల కిలో పోయింది. 25 కిలోల బాక్సు అంటే మనకు 20 రూపీస్ కేజీ చొప్పున పోయింది. మనకు మీడియం మాల్ వచ్చేస్తే 200 నుంచి 350 మధ్య పోయింది. నెక్స్ట్ ఇంకా లో క్వాలిటీ వచ్చేస్తే 70 నుంచి 170 200 అంతే 200 దాకా పోయింది. మనకు యావరేజ్ అనుకుంటే మొత్తానికి 300 నుంచి 350 రూపాయల దాకా కిలో అయింది. అంటే 15 నుంచి 18, 19 రూపాయల దాకా కిలో అయినట్టు మనం ఓవరాల్గా తీసుకుంటే. నెక్స్ట్ మదనపల్లి వచ్చేస్తే మనకు 15 కిలో బాక్సు 10 నుంచి 100 నుంచి 300 రూపాయల కిలో అయింది. 8 రూపాయల నుంచి 20 రూపాయల దాకా అయింది. నెక్స్ట్ మనకు కోలార్ వచ్చేస్తే కోలార్లో మనకు 100 రూపాయల నుంచి 360 రూపాయలు అయింది. 8 రూపాయల నుంచి 18 రూపాయల కిలో అయింది. నెక్స్ట్ కలికిరి మార్కెట్ వచ్చేస్తే 100 నుంచి 320, ఆల్మోస్ట్ ఇది కూడా సేమ్ మనకు కోలార్ రేటే ఉంది. 8 రూపాయల నుంచి 8 రూపాయల నుంచి 8 రూపాయల నుంచి 20-21 రూపాయల మధ్య పోతుంది. నెక్స్ట్ మనకు చిన్న మండ్యం వచ్చేసి 480 రూపాయల కిలో అయింది. 25 కిలోల బాక్సు అంటే దాదాపుగా 19 నుంచి 20 రూపాయల కిలో మధ్య నడుస్తుంది. ఇది మనకు మార్కెట్ రేట్లు. మనం ఇంకా రేపు వేరే అలాగే మనకు ఈరోజు విశాఖపట్నంలో కూరగాయల రేట్లు వచ్చేస్తే టమాటా 10 కిలోలు మనకు 300 రూపాయల కిలో ఉంది. మనకు బెండ వచ్చేస్తే 330 రూపాయల కిలో ఉంది. 10 కిలోల సంచి. నెక్స్ట్ మిర్చి వచ్చేస్తే 320 రూపాయల కిలో ఉంది. క్యాబేజ్ వచ్చేస్తే 180 రూపాయల కిలో ఉంది. క్యారెట్ వచ్చేస్తే 320 నుంచి 400 రూపాయల మధ్య నడుస్తుంది. దొండ వచ్చేస్తే 260 రూపాయల కిలో మధ్య 260 రూపాయలకు 10 కిలోలు నడుస్తుంది. బీన్స్ వచ్చేస్తే మనకు 880 రూపాయల కిలో ఉంది. 880 రూపాయలకు 10 కిలోలు ఉంది. క్యాప్సికమ్ వచ్చేస్తే 400 రూపాయలకు ఉంది. నెక్స్ట్ చామగడ్డ 300 రూపాయలకు ఉంది. ఇది మనకు మార్కెట్ రేట్లు కూరగాయలు 10 కిలోలకు. దాంతోపాటు మిర్చి కానీ ఆనియన్స్ రేట్ కావాలన్నా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ కూడా వేయండి. థ్యాంక్ యూ.